వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అలాంటిది చంపుకునేంత మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ప్రాణ స్నేహితుడిని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యువకుడిపై మర్డర్ అటెంప్ట్ కు కారణం ఏంటి? ప్రేమ వ్యవహారమా, డబ్బుల వివాదమా? ఈ ఘటనకు బెట్టింగ్ కు లింక్ ఏంటి? కత్తితో దాడి చేసిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యువకుడి పేరు సాయి మోహన్. ఇతనిపై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం చేసింది ఎవరో కాదు, ప్రాణ స్నేహితుడే. చిత్తూరు నగరంలో జరిగింది దారుణం. సాయి మోహన్ చిత్తూరు నగరం బైపాస్ మార్గంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం కళాశాలకు వెళ్లిన సాయి మోహన్ సాయంత్రం దాటినా ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని సాయి మోహన్ చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వారు వెంటనే చిత్తూరు నగరం మురకంపుట్టలోని అతని స్నేహితుని గది వద్దకు వెళ్లారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమారుని చికిత్స కోసం చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడపై కత్తిదాడి కారణంగా సాయి మోహన్ వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నదని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. మాట్లాడడానికి చేసేదానికి కాదంట. 2 చేతులు వెనక్కి తీసి కట్టేసినారు. మేము వచ్చే తీసాము అవన్నీ. సాయి మోహన్ పై హత్యాయత్నం చేసింది ఎవరని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి మోహన్ కు అదే కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న శశిధర్ రెడ్డితో స్నేహం ఉంది. ఇద్దరు ప్రాణమిత్రులు, కానీ వీరి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. మోహన్ కు శశిధర్ 2 లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. జల్సాలకు అలవాటు పడ్డ మోహన్ అవసరం ఉన్నప్పుడల్లా శశిధర్ రెడ్డి దగ్గర అప్పులు చేశాడు. జల్సాలు బెట్టింగ్ల కోసం ఖర్చు పెట్టాడు. ఆ అప్పులు 2 లక్షలకు చేరాయి. తన డబ్బు తిరిగి చెల్లించాలని శశిధర్ రెడ్డి మోహన్ పై ఒత్తిడి తెచ్చాడు. మోహన్ అప్పు తీర్చకపోవడంతో శశిధర్ కక్ష కట్టాడు. డబ్బులు ఇవ్వని మోహన్ చంపాలని స్కెచ్ చేశాడు. పథకం ప్రకారం గదికి పిలిపించుకుని చేతులు కట్టేసి కత్తితో హత్యాయత్నం చేసి పారిపోయాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దీని మధ్య కొంతకాలంగా ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా శశిధర్ రెడ్డి సాయి మోహన్ కి నమ్మించి రూమ్ తీసుకుని వచ్చి అతని పైన హత్యాయత్నం చేయడం జరిగింది. దీనిపైన సాయి మోహన్ కల్పించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అనంతపురం టీం పంపించడం జరిగింది. త్వరలో అరెస్ట్ చేశారు. శశిధర్ గదిలోంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇవ్వడం లేదని, డబ్బులు అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని, అందుకే మోహన్ చంపుతున్నానని లేఖలో రాశాడు శశిధర్. పరారీలో ఉన్న శశిధర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.